వెల్కమ్ టు మై ఛానల్ సుధాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాలా స్పెషల్ రెసిపీ అండి. మన చిట్టి చిట్టి బుజ్జి బుజ్జి పాపల కోసం బాబుల కోసం చేస్తున్నాను. బేబీ ఫుడ్ రెసిపీ చేస్తున్నానండి. యాపిల్ ప్యూరీ చేస్తున్నాను. చిన్ని చిన్ని పాపలకి మంచిగా ఇష్టపడి తింటారండి. మనం 4 months బేబీ నుంచి 3 years బేబీ వరకు అందరికీ తినిపించండి. ఈ రెసిపీ చాలా హెల్దీ అండి. యాపిల్తో చేస్తున్నాం, చాలా హెల్దీ. పిల్లలకి మనం కొంచెం టైం తీసుకొని చేసుకుంటే పిల్లలు కూడా మంచిగా హ్యాపీగా తింటారు. చాలా హెల్తీగా, చాలా క్యూట్గా ముద్దుగా తయారవుతారు. ఈ యాపిల్ ప్యూరీ చాలా ఇష్టపడి తింటారండి పిల్లలు. ఎందుకంటే మా బాబు కూడా చిన్న బాబు, నా బాబుకు కూడా నేను తినిపిస్తాను. చాలా ఇష్టంగా తింటాడు. నా బాబుకు చాలా ఇష్టం అండి. మీరు కూడా మీ పిల్లలకి ఈ యాపిల్ ప్యూరీని చేసి తినిపియండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా ఇష్టపడి తింటారు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా వీడియో కింద లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు యాపిల్ ప్యూరీని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం పదండి. చాలా ఈజీ అండి, చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే రెసిపీ బేబీస్ రెసిపీ అండి. బేబీ ఫుడ్ చేస్తున్నాను. యాపిల్ ప్యూరీ చేస్తున్నానండి. మనం చిన్నపిల్లల కోసం యాపిల్ ప్యూరీ చేస్తే చాలా బాగా ఇష్టంగా తింటారు. సరే, దానికి కావాల్సిన పదార్థములు యాపిల్ అండ్ లిటిల్ ఆఫ్ వాటర్ అండి. ముఖ్యంగా మనం బేబీస్ ఫుడ్ ఎప్పుడు చేసినా సరే మన హ్యాండ్స్ని, మనం యూజ్ చేసే వస్తువులని, అంటే బౌల్ కానీ గ్లాస్ కానీ ఏ వస్తువులైనా యూజ్ చేస్తాం కదా బేబీ ఫుడ్ కోసం, అవన్నీ నీట్గా కడగాలి. అలాగే మన హ్యాండ్స్ కూడా హ్యాండ్ వాష్ తోటి మంచిగా నీట్గా కడుక్కోవాలండి. ఎందుకంటే చిన్నపిల్లల కోసం కదండి, చిట్టి పాపలు బాబుల కోసం మనం ఫుడ్ తయారు చేసినప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే పిల్లలు కూడా ఆ ఫుడ్ మంచిగా జీర్ణం అవుతుంది. సో మనం ముందుగా యాపిల్ని ఈ స్కిన్ మొత్తం తీసేసేయాలండి. స్కిన్ మొత్తం తీసేసి చిన్న పీసెసే కట్ చేసుకోవాలి. చూసారు కదండి, నేను మొత్తం యాపిల్ది స్కిన్ తీసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న పాత్ర పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేద్దాం. లైట్ కొద్దిగా, చాలా కొద్దిగా అండి. ఇందులో మనం ఇప్పుడు యాపిల్స్ వేసేద్దాం. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని, ఇది కొంచెం యాపిల్స్ అనేవి కొంచెం మెత్తబడాలండి. కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది చాలా సిమ్లో పెట్టుకొని ఒక 2-3 minutesలో యాపిల్స్ మనకి సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు వేసేసుకున్నాను కదా, ఇప్పుడు లిడ్ పెట్టుకుంటాను సిమ్లో. ఒక 2 minutesలో అవి యాపిల్స్ సాఫ్ట్ అయ్యే వరకు ఒక 2 minutes 3 minutes పడుతుంది. అప్పటి వరకు ఉడికించుకుందాం. సో సాఫ్ట్గా అయ్యాయి కదా ఈ యాపిల్స్ని నేను మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇప్పుడు ఇది బ్లెండ్ చేసుకోవాలి. సో మన దగ్గర ఈ బ్లెండ్లో వేసుకున్నాం. ఇప్పుడు మన పిల్లలు ఎన్ని మంత్స్ ఉన్నారనేది చూసుకొని మన పిల్లలకి ఎలా అయితే తింటారో అనేది మనం తెలుసుకోవాలండి. ఇప్పుడు అయితే 5 to 6, 7 months ఉంటే బేబీస్లకి అయితే చాలా సాఫ్ట్గా మొత్తం బ్లెండ్ చేసుకోవాలండి. ప్యూరీ చాలా క్రీమ్ లాగా చేసేసుకోవాలి మొత్తం. ఒక 9, 8 ఇంకా 10 అలా ఉంటే కొంచెం పిల్లలు కొంచెం సాఫ్ట్గా, అంత సాఫ్ట్గా లేకపోయినా హ్యాపీగా తింటారు. చిన్న పిల్లలకైతే 5-6 months బేబీకి అయితే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అంత నమలలేరు కదండి, మింగడానికి కూడా కొద్దిగా కష్టం అవుతుంది. సో చాలా సాఫ్ట్గా కొద్దిగా లిక్విడ్ లాగా గ్రైండ్ చేసుకోవాలి బేబీస్కి. ఇప్పుడు నేను ఇది గ్రైండ్ చేసుకుంటాను. నేను చాలా చిన్న పిల్లలు, ఒక 5-6 months బేబీ కోసం నేను బ్లెండ్ చేసి చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు నేను ఇది బ్లెండ్ చేసుకున్నాను మొత్తం. చూసారు కదా ఎంత సాఫ్ట్గా చేశానో. చూడండి మీరు, ఇది 5-6-7 months బేబీస్ ఈజీగా తినేస్తారు. ఇంకా మన బేబీస్కి అయితే వాళ్ళకి ఇంకా ఇది నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకి ఇలాంటి హెల్దీ ఫుడ్ పెడితేనే వాళ్ళు బలంగా తయారవుతారు. వాళ్ళు మంచిగా హెల్దీగా ఉంటారు. క్యూట్గా బొద్దుగా తయారవుతారండి. మనం ఇంకా కొంచెం ఒక 8-9 months ఉంటే కొంచెం దీనికంటే
కొంచెం యాపిల్ అనేది కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు ఇది పిల్లలకు తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు. మనం పిల్లల కోసం కొంచెం టైం స్పెండ్ చేస్తే మన పిల్లలు హెల్తీగా అవుతారు అండ్ చాలా మంచిగా క్యూట్గా కూడా ఉంటారు. ఇది ఇప్పుడు మన యాపిల్ ప్యూరీ రెడీ అయిపోయిందండి. ఇదైతే నేను నా బాబుకి తినిపిస్తాను. నా బాబు అయితే 1 year ప్లస్, బట్ ఇది తినేస్తాడు, సాఫ్ట్గా ఉంది కదా తినేస్తాడు. మీరు కూడా మీ పిల్లల కోసం ఖచ్చితంగా ఇంట్లో తయారు చేయండి. మీ పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియో కింద కనిపిస్తున్న లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.